కూటమి పాలనలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ దిగజారుస్తూ దుష్ట సంప్రదాయాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పీఏసీ సమావేశంలో కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలపై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని, ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ చేస్తున్నారని ఆరోపించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులను అరెస్ట్ చేయడం కూటమి కక్ష రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. ఇదే కేసులో మరో 2 పోలీస్ అధికారుల పట్ల ప్రభుత్వ తీరును కోర్టు తప్పుబట్టిందన్నారు. మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నారని, ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు క్రియేట్ చేస్తూ తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారన్నారు. రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదని విమర్శించారు వైఎస్ జగన్. ప్రభుత్వం ఇలా పోతే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏమీ మిగలదని మండిపడ్డారు. ఎంపీ మిథున్ రెడ్డిని కూడా కూటమి నేతలు టార్గెట్ చేశారని ఆరోపించారు. ఎలాగైనా మిథున్ రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారన్నారు. లేని ఆరోపణలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు. చంద్రబాబు హయాంలో లిక్కర్ స్కామ్ పైన గతంలో సిఐడి కేసు పెట్టిందని, లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఎందుకిస్తారని ప్రశ్నించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తెచ్చిన లిక్కర్ పాలసీ విప్లవాత్మకమైందని, ప్రైవేటు దుకాణాలు తీసేసి ప్రభుత్వమే నిర్వహించిందని స్పష్టం చేశారు. లిక్కర్ అమ్మకాల సమయాన్ని కూడా తగ్గించామన్నారు. ఎక్సైజ్ ట్యాక్సుల పేపుతో లిక్కర్ రేట్లు పెరిగాయని, రేట్లు పెరగడం వల్ల లిక్కర్ అమ్మకాలు తగ్గాయన్నారు. వైఎస్ఆర్సీపీపై బురద చల్లి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. విశాఖలో 3,000 కోట్ల విలువైన భూమిని ఊరు పేరు లేని కంపెనీకి కూటమి ప్రభుత్వం కట్టబెట్టిందని ఆరోపించారు. లులు కంపెనీకి కూడా 1,000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారన్నారు. రాజధాని నిర్మాణ పనులు అంచనాలకు విపరీతంగా పెంచేశారన్నారు. అంచనాలు పెంచేసి దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. 36,000 కోట్ల పనులను 77,000 కోట్ల రూపాయలకు పెంచేశారన్నారు. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ తీసేశారని పేర్కొన్నారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొచ్చారని, ఇంతటి దోపిడీని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బటన్లు నొక్కినట్టు ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. ఏమీ రాదని చంద్రబాబు బటన్లను నొక్కడం లేదని విమర్శించారు. దేశంలో ఆదాయం పెరుగుతుంటే రాష్ట్ర ఆదాయం తగ్గుతోందని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం కూటమి పెద్దల జేబుల్లోకి వెళ్తోందన్నారు. ఏదైనా సమస్య ప్రజల్లోకి వెళ్తుంటే బాబు డైవర్షన్ చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలు ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. సూపర్ 6, 7 హామీలు ఏమయ్యాయన్నారు. ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారని, ఆరోగ్యశ్రీకి 3,500 కోట్ల రూపాయల బకాయిలు ఎందుకు పెట్టారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదని, వసతి దీవెన కింద గతేడాది 3,900 కోట్లు బకాయిలు పెట్టారన్నారు. రాష్ట్రంలో ఏ రైతుకు గిట్టుబాటు ధర లేదని, రైతులకు పెట్టుబడి సాయం అందడం లేదని, ఉచిత పంటల బీమా ఊసే లేదని మండిపడ్డారు. వ్యవస్థల్లో పారదర్శకత లేదని, ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వకపోగా 4 లక్షల పెన్షన్లు కట్ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రెడ్ బుక్ పాలన కనిపిస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో పీఎస్సీ గణనీయమైన పాత్ర పోషించాలని సభ్యులకు సూచించారు వైఎస్ జగన్.